మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అల్వాల్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోతుకుంట నుండి అల్వాల్ వరకు స్వచ్ఛందంగా పలు వ్యాపార సముదాయాలు మూసివేశారు. రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ అసోసియేషన్ జేఏసీ సభ్యుల పిలుపు మేరకు స్వచ్ఛందంగా దుకాణాలను బంద్ చేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎలివేటర్ కారిడార్లో భాగంగా రోడ్డు వెడల్పు చేపడుతున్న ప్రభుత్వం 200 ఫీట్లకు బదులు 100 ఫీట్లకు కుదించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జేఏసీ సభ్యులను, స్థల యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ అసోసియేషన్ జేఏసీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు షాహీ నవాబ్స్ కిచెన్స్. మా బ్రాంచ్లు వెస్ట్ మారడపల్లి, వారాసిగూడ, అశోక్ నగర్, బాలాజీ నగర్, అమీర్పేట్. 100 రూపాయలకే తినేవారికి తిన్నంత బిర్యానీ. ఇక ఆలస్యం ఎందుకు? బల్క్ ఆర్డర్ కొరకు సంప్రదించండి 8008008872. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోతుకుంట ప్రాంతానికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఉధృతంగా మారింది. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ జింకానా మైదానం నుండి కంటోన్ మీదుగా అల్వాల్, తూముకుంట వరకు ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎలివేటర్ కారిడార్ వెళ్లే ప్రాంతంలో 200 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేయనుంది. దీంతో రోడ్డుకి ఇరువైపులా ఎన్నో సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న వారి వ్యాపారాలతో పాటు ఇంటి యజమానుల స్థలాలను కోల్పోనున్నారు. 200 ఫీట్లకు బదులు 100 ఫీట్లకు కుదించాలని డిమాండ్ చేస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీని ఏర్పాటు చేశారు. జేఏసీ అధ్యక్షుడిగా తేలుకుంట సతీష్ కుమార్ గుప్తాను నియమించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రోడ్డు వెడల్పును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. మరోసారి జేఏసీ సభ్యులు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున లోతుకుంట నుండి అల్వార్ వరకు బాధిత స్థల యజమానులు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఎలివేటర్ కారిడార్ కోసం 200 ఫీట్లు తీసుకున్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడైతే 111 ఫీట్లు 112 ఫీట్లకి ఎలివేటర్ కారిడార్కి సరిపోతుందో అటువంటి టైంలో 200 ఫీట్లు అనేది అన్యాయము. మేమేమంటున్నామంటే ఉప్పల్లో కూడా ఇట్లా 200 ఫీట్లు తీసుకున్నారు అప్పటి ప్రభుత్వం కూడా. మరి అక్కడ కూడా వారు పాదరథం చేసుకొని అప్పుడున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అక్కడ కుదించిండ్రు. అంటే 200 ఫీట్లని 150 ఫీట్లకు తగ్గించి మరి అక్కడ ల్యాండ్కి ల్యాండ్ అంటే అక్కడ ఉప్పల్ బాగా అవుతుంది, అక్కడ ల్యాండ్కి ల్యాండ్ ఇచ్చారు. మేము కూడా ఏమంటున్నామంటే ప్రాజెక్టు ప్రభుత్వం తీసుకుని నిర్ణయం మంచిదే, కానీ పబ్లిక్ అన్యాయం కాకుండా చూడాలంటున్నాము. ఇప్పుడు నాగ్పూర్ ఉంది, 100 ఫీట్లకి ఎలివేటెడ్ కారిడార్, డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ వచ్చింది. మన కోయంబత్తూరులో 100 ఫీట్లకి వచ్చింది. ఎటువంటి ప్రాపర్టీ నష్టపోకుండా అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు మన ప్రభుత్వం ఎందుకు చేయదు అని మేము డిమాండ్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చేసే పని మంచిగా ఉంది, కానీ ఒక్కసారి సరి చూసుకోండి. మీరు మీకు అధికారులు మీరు తప్పుదో పట్టిస్తున్నారు, లేకపోతే మాకు అర్థం కావట్లేదు. 110 ఫీట్లకి 112 ఫీట్లకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది, మీరు 200 ఫీట్స్ అన్యాయము. అదే కాకుండా సుమారు 500-600 రిట్ పిటిషన్స్ హైకోర్టులో పెండింగ్ ఉండగా మరి పని చకచక అయిపోయింది అని చెప్పి వాళ్ళు మన అధికారులు చెప్తున్నారు. చాలా అన్యాయం ఇది. వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలిచి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా 100 ఫీట్లు కుదించి మరి నష్టపోయే వరకు కూడా కంపన్సేషన్ విషయంలో కూడా అన్యాయం కాకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం. లోతుకుంట, అల్వాల్ కంటోన్మెంట్ ప్రాంతాలకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జేఏసీ సభ్యులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉధృతంగా మారింది. రాజీవ్ రహదారిపై బైఠాయించడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రోడ్డుపై ఆందోళన చేపట్టిన దుకాణాల యజమానులను, జేఏసీ సభ్యులను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు.
కాకపోతే మాకు 200 నుంచి 100 ఫీట్ల వరకు పోవాలి తీసుకున్నా ప్రాబ్లం లేదు అని ముఖ్యమంత్రి గారిని దయచేసి మా విన్నప్తి, మమ్మల్ని మా బతుకులని అన్యాయం చేయొద్దు, అంతే. మా పరిష్కారం ఎంత జల్ది అయితే అంత మంచిది, లేదంటే మేము ఈ ధర్నాలు కొనసాగుతుంటాం. జేఏసీ సభ్యులు ఇచ్చిన పిలుపుతో స్వచ్ఛందంగా వ్యాపారులు, స్థల యజమానులు ముందుకు వచ్చి దుకాణాలను మూసివేసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్లే కార్డ్స్, బ్యానర్స్ ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా వందలాది మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకుని 200 ఫీట్లకు బదులు 100 ఫీట్లకు కుదించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్ సెలెక్టెడ్ ప్రాపర్టీ ఓనర్స్లో 70% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ప్రతిరోజు కష్టపడి పైసా కూడగట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటూ లోన్ తీసుకుంటూ ప్రాపర్టీస్ తీసుకున్నారు. ఇక్కడ జీవిరెడ్డి కాలనీ చూసినా, సత్య కాంప్లెక్స్ చూసినా అంతా రెసిడెన్సే. వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్. నిన్న రాత్రి కూడా ఒక లేడీ చనిపోవడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వం యొక్క వివిధ రకాలైన ప్రాపర్టీలో స్టేట్మెంట్స్ వల్ల వాళ్ళందరూ మానసిక వేదనకి గురయ్యి చాలా బాధపడుతున్నారు. అందరూ సీనియర్ సిటిజన్స్ని కాపాడాలి. రోడ్ వైడనింగ్ని 200 ఫీట్ నుంచి 120-100 ఫీట్లకి తగ్గిస్తేనే ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రభుత్వం చేపడుతున్న ఎలివేటర్ కారిడార్లో స్థలాలను కోల్పోతున్న బాధితులతో కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలకు జేఏసీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అధికారులకు తమ డిమాండ్లను తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. మరోవైపు ప్రభుత్వ పెద్దలను కలుస్తూ స్థలాలను కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. జేసీ బ్లాక్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధాకర్, రాఘవేంద్రరావు, గుమ్మడి నవీన్ రెడ్డి, సిపి నారాయణ, అగర్వాల్, గొండ వెంకటేష్, శ్రీనివాస్ సింగ్తో పాటు సోమవారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని నిరసనలతో హోరెత్తించారు. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.